Hey, hi, welcome to my channel. This is me Naveen. నేను మీ నవీన్. ఏ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్. ఈరోజు నామినేషన్లు అయినాయి. ఫస్ట్ నామినేషన్, సీజన్ 8 ఫస్ట్ నామినేషన్. కంగ్రాచులేషన్స్ చెప్తాడు చీఫ్స్కి. నైనిక, నిఖిల్, యష్మికి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. 3 సింహాసనాలు ఇస్తాడు బిగ్ బాస్, 3 హారాలు ఇస్తాడు. నైనిక గోల్డెన్ హారం తీసుకుంటుంది, నిఖిల్ బ్లూ హారం తీసుకుంటాడు, యష్మి రెడ్ హారం తీసుకుంటుంది. నాకు తెలిసి ఆ మూడిటిలో ఆ గోల్డ్, బ్లూ, రెడ్ అనేదో పవర్ ఉంటుంది. నాకు తెలిసి బిగ్ బాస్ ఏదో పవర్ ఇచ్చి ఉంటాడు ఆ హారాలకు. సో వాళ్ళకు 3 సింహాసనాలు ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఎవరు నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే ఒక ఆప్షన్ ఇస్తాడు బిగ్ బాస్. ఆప్షన్ అంటే ఎట్లా అంటే మీకు ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలి అనే ఛాన్స్ 3 చీఫ్స్కి ఇస్తాడు. సో ఫస్ట్ సోనియాకి ఇస్తాడు బిగ్ బాస్. ఫస్ట్ నామినేషన్ సోనియాకి ఇస్తాడు బిగ్ బాస్. సో బేబక్ అని సోనియా నామినేట్ చేస్తుంది. టైం వచ్చినప్పుడు చూద్దాం, టైం వచ్చినప్పుడు చేద్దాం, టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అని బేబక్ అంటుంది. కాకపోతే అది కాదు మ్యాటర్ అక్కడ. సో బేబక్క ఆ పప్పు ఎప్పుడైతే ఖరాబ్ అయిందో, ఖరాబ్ అయింది అని పప్పు కాడికెళ్ళి స్టార్ట్ చేసింది సోనియా అరవడము. సో బేబక్కని టార్గెట్ చేసింది. సో ఆ పాయింటే లేదు అసలు ఆ విషయంలో. సోనియా అసలు నామినేట్ చేయాల్సిన అవసరమే లేదు, కావాలని నామినేట్ చేసింది. నాకైతే పాయింట్ అయితే అనిపించలేదు. మీకు అనిపించిందో అనిపించదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సోనియా బేబక్క నామినేట్ చేయడంలో నాకైతే పాయింటే కనిపించలేదు. సో బేబక్క నామినేట్ చేస్తుంది. బేబక్క డిపెండ్ చేసుకుంటుంది. అందరూ రిక్వెస్ట్ చేస్తేనే తను కిచెన్లోకి వెళ్తుంది, అది మాత్రం నిజం. అందరూ అడుగుతారు ఆ బేబక్క మీరు కిచెన్లో ఉంటేనే బాగుంటుంది, మీరు ఎక్స్పీరియన్స్, మీరు అన్నీ చేసి వచ్చారు, మీరు చేయండి అంటే తను రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది కిచెన్ది. సో అక్కడ నామినేట్ చేయాల్సిన అవసరం లేకుండే, కానీ చేసింది. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఓవర్ చేసింది సోనియా. అంటే అందరి అట్రాక్షన్ నా మీదే ఉండాలి అని కావాలని అరుస్తుందేమో నాకు అనిపిస్తుంది. అది మాత్రం నిజం. నెక్స్ట్ ప్రేరణ గేమ్ ఆడట్లేదంటే అవును, నిజంగా ప్రేరణ గేమ్ ఆడట్లేదు, సైలెంట్గా ఉంటుంది, ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు కూడా. కాకపోతే ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనిపిస్తుంది కానీ ఇంకా ఆడాలి గేమ్ కనిపించట్లేదు ఎక్కడ. ఇంకా ప్రేరణ. సో ప్రేరణ ఇంకా గేమ్ ఆడాలి, తను గేమ్ ఆడితేనే ఈ పాయింట్ ఒప్పుకోవచ్చు సోనియాది. సో కానీ సోనియా చాలా రాంగ్ యాటిట్యూడ్ చూపిస్తుంది. తన గేమ్ తను ఆడుతుందో లేదో నాకైతే అనిపించలేదు. ఇంకా గేమ్ అయితే కనపడలేదు. కాకపోతే అరుస్తూనే ఉంది. అది తప్ప ఇంకేం చేయలేదు, నాకైతే ఏం కనపడలేదు. సో వచ్చినప్పుడు కూడా శేఖర్ భాష మీద అరిసింది ఫ్రూట్ కోసము. ఇప్పుడు తిన మీద చాలామంది మీద అరుస్తుంది. సో అట్రాక్షన్ నా మీదకే రావాలి అనే పాయింట్తో తను అరుస్తుంది అనిపిస్తుంది. సో గేమ్ ఆడాలి, గేమ్ ఆడితేనే అట్రాక్షన్. ఎవరైతే గేమ్ ఆడుతారో వాళ్ళే విన్నర్ అవుతారు లాస్ట్కి. సో బేబక్క కిచెన్లో చీఫ్స్. సో బేబక్క కిచెన్ బెటర్గా ఉంది కాబట్టి సేఫ్ చేశారు, అది మాత్రం నిజం. సో నెక్స్ట్ ఓకే నబీల్ వస్తాడు, మణికంఠని నామినేట్ చేస్తాడు. నబీల్ వచ్చి మణికంఠని నామినేట్ చేస్తాడు. పాయింట్ చెప్తాడు, అవును నిజమే. ఎందుకంటే మణికంఠ సైలెంట్గానే ఉంటుండు. ఆయన పాస్ట్ అన్నది ఒకటే చదువుతుండు. ఆ పాస్ట్ గురించే మాట్లాడుతుండు మణికంఠ. అసలు ప్రజెంట్లో ఉండట్లేదు. ప్రజెంట్లో ఉండి గేమ్ ఆడితేనే గెలుస్తాడు అని మర్చిపోయాడు మణికంఠ. తనలో పాట పాడుకుంటా అంటున్నాడు. పాట పాడుకోవచ్చు, తన పర్సనల్, అది టైం ఉన్నప్పుడు. కానీ అందరిలో కలవాలి, గేమ్ ఆడాలి, పాస్ట్ గురించి మర్చిపోవాలి. బిగ్ బాస్ వచ్చినప్పుడు గెలవడానికే ఆడాలి, అది మాత్రం మైండ్లో లేదు మణికంఠకు. అది మాత్రం నబీల్ పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ బేబక్క రీజన్ వచ్చేసి కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నాడు, కానీ మనసులో మాత్రం ఆ కిచెన్ ఎవరైతే నేను చెప్పిందే చేయాలి అని బేబక్క అంటదో. సో నెక్స్ట్ ఎవరు కుక్ చేసుకోవద్దు, నేను ఫస్ట్ ఒకటేసారి కుక్ చేయాలి, తర్వాత చేయొద్దు అంటదిగా. ఆ పాయింట్ మనసులో పెట్టుకొని నామినేట్ చేసినట్టు అనిపించింది, కానీ లేదు అంటున్నాడు. కానీ అదే పాయింట్, అది మాత్రం అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, కానీ అదే పాయింట్. సో బేబక్కని సేవ్ చేస్తారు. చీఫ్ వచ్చి బేబక్కని సేవ్ చేస్తాడు. ఏమని మా నామినేషన్లో బేబక్క నామినేట్ మణికంఠ నామినేట్ చేస్తుంది. సో సేవ్ చేస్తుంది.
సోనియా యష్మి వచ్చి సేవ్ చేస్తుంది బేబక్కని. ఎందుకంటే అవును బేబక్క ఉంది, కిచెన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 2 days బేబక్క కిచెన్కి హెడ్ కాబట్టి తను కంపల్సరీ కొన్ని రూల్స్ పెట్టుకుంది, అందరికీ చెప్పే అన్నది. తర్వాత ఓకే అన్నారు, తర్వాత నామినేట్ చేస్తున్నారు మనసులో పెట్టుకొని. సో శేఖర్ భాష, మణికంఠ. సో మణికంఠ తనకు తను కంట్రోల్ లేకుండా ఒంటరిగా సేమ్ అదే పాయింట్, మన కంట్రోల్ ద గేమ్ కంట్రోల్ చేస్తున్నావు, అవును ఏమని పాయింట్ అనొద్దు అన్నాడు. పాయింట్ నోరు జారుతుంది క్లారిటీగా, క్లారిటీ లేదు మనిషికి, అది మాత్రం నిజం. మణికంఠకు క్లారిటీ లేదు, మనసులో ఒకటి ఉంది. జరిగిపోయిన బాధల గురించి బాగా ఆలోచిస్తున్నాడు బిగ్ బాస్లో. అది ఆలోచించకుండా ఉంటే, గేమ్ ఆడుంటే నామినేషన్ ఉండేవాడు కాదు, కానీ నామినేషన్లో ఉన్నాడు. సో మణికంఠ డిప్రెషన్లో ఉన్నాడు, అది మాత్రం నిజం, అది మాత్రం పక్కా. నెక్స్ట్ బేబక్క, ఆకలి టుడే కిచెన్ సేమ్ రీజన్ బేబక్కను, అదేందో నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు కిచెన్ సంభాయించుకో అని చెప్పినప్పుడు చెప్పాల్సింది, మీరు సంభాయించుకోగలుగుతారా అని అడగాల్సింది, నాకు అడిగినట్టు అనిపించలేదు. సో బేబక్క మీరే చేయండి అన్నట్టు అనిపించింది. సో బేబక్క. సో మణికంఠ నామినేట్ చేస్తుంది నైనిక వచ్చి, మణికంఠ నామినేట్ చేసి కంట్రోల్ చేస్తున్నాడు, అంటే తను డిపెండ్ చేసుకోలేకపోయిండు. సో బేబక్కని మళ్ళీ సేవ్ చేస్తారు. ఈవినింగ్ 7:15కి నైనిక బేబక్క నామినేషన్ చేస్తుంది. నిఖిల్ బేబక్కకు కిచెన్ కంట్రోలింగ్ ఇస్తాడు. సో మళ్ళీ నామినేషన్లో తీసుకొస్తాను, కామెడీ అంటది. సో బేబక్క కామెడీగా ఏం తీసుకో సారీ అని చెప్పేసి పృథ్వీ చీఫ్ చిన్న పాయింట్ హెల్ప్ చేయడు అని బేబక్క నామినేషన్. ఇప్పుడు బేబక్క నామినేషన్, చీఫ్ హెల్ప్ చేయడు చిన్న పాయింట్ అని, ఒక చిన్న పాయింట్ అది. ఎందుకంటే కిచెన్కి వచ్చి కాఫీ పెట్టుకోవాలి, నీళ్ళు ఇవ్వాలి, అరటిపండు కోసి యాపిల్ కోసేయాలి, అవన్నీ అడుగుతాడు కానీ చేయడు అని ఒక చిన్న పాయింట్తో రీజన్, అది నాకు పాయింట్ అనిపించలేదు. కాకపోతే ఎవరు లేరు రీజన్ కాబట్టి ఆ చిన్న రీజన్తో పృథ్వీని నామినేట్ చేసినట్టు అనిపించింది బేబక్క. నెక్స్ట్ వచ్చేసి నబిల్ని, నువ్వు కలవడం లేదు, నువ్వు అందరిలో మింగిల్ కావడం లేదు అని నామినేట్ చేస్తుంది. సో నాకు అనిపించింది నబిల్ కలుస్తున్నాడు, కాకపోతే వాయిస్ రైజ్ చేయట్లేదు. వాయిస్ రైజ్ చేస్తే, ఇప్పుడు సోనియా రైజ్ చేస్తుంది కదా, అందులో ఒక 50% నబిల్ వాయిస్ రైజ్ చేసిన గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తాడు. కాకపోతే ఇంకా అందరిలో 2 days కాబట్టి ఇంకా ఎవరికి ఏం క్లారిటీ లేదు, చిన్న చిన్న పాయింట్స్తోనే నామినేట్ చేస్తున్నారు. సో ఇది నామినేషన్. సో అంతకుముందుకు అంతా మనం మాట్లాడుకున్నది. సో మీకు ఎవరు గుడ్ పాయింట్ మీద నామినేట్ చేశారు అనేది మీకు ఎవరు అనిపించారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, మీ పాయింట్స్ కూడా వాల్యూ అయినది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతటితో ఈ వీడియో ఇంతే, చిన్న వీడియో చేద్దాం, 10 minutesలో అయిపోకూడదాం. ఎందుకంటే మరీ లాగితే కూడా వీడియో లెంతీ అయితే కూడా సోది అనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఇంతే.